వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా మనము పార్లమెంట్కి సంబంధించిన లెజిస్లేటివ్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ స్టేట్ లెజిస్లేచర్ చూద్దాం. దాని యొక్క కంపోజిషను, గవర్నరు ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, స్టేట్ లెజిస్లేచర్ యొక్క కంపోజిషన్. మనకి స్టేట్ లెజిస్లేచర్ రైట్, ఆర్టికల్ 168 of the Indian Constitution, Article 168 of the Indian Constitution defines what is state legislature. Article 168 ప్రకారంగా, according to Article 168, state legislature consists of State Legislative Council, State Legislative Assembly and Governor. So according to Article 168 of the Indian Constitution, State Legislature consists of Assembly, Governor and Council. కౌన్సిల్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు, రైట్. కౌన్సిల్లో ఉండే మెంబర్స్ని ఎమ్మెల్సీస్ అని అంటారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 169 ఆర్ ఆర్టికల్ 169 ప్రకారంగా ఎ కౌన్సిల్ is created or abolished. సో స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ఏ బైకామరల్ కానీ యూనిక్ క్యామరల్ లెజిస్లేచర్. అంటే ఇట్ కెన్ బి బైకామరల్ ఆర్ యూనికామరల్. ఆర్టికల్ 169 ప్రకారంగా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ అబాలిష్డ్. ప్రస్తుతానికి 6 రాష్ట్రాలలో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ అండ్ బీహార్. ఈ 6 రాష్ట్రాలలో ప్రస్తుతానికి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. The members of the assembly are called MLAs. The members of the assembly are called MLAs. Article 153 says there shall be a governor for each state. Article 153 ఏమంటుంది సార్? ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి అని అంటుంది. The governor is appointed or removed any time by the President of India under Article 155. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి గవర్నర్ని అపాయింట్ కానీ రిమూవ్ కానీ చేస్తాడు ఎప్పుడైనా, అపాయింటెడ్ ఆర్ రిమూవ్డ్ అండర్ ఆర్టికల్ 155 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో స్టేట్ లెజిస్లేచర్లో అసెంబ్లీ ఉంటారు, కౌన్సిల్, గవర్నర్. అసెంబ్లీలో ఉండే వాళ్ళని ఎమ్మెల్యేస్ అంటాము, కౌన్సిల్లో ఉండే వాళ్ళని ఎమ్మెల్సీస్ అంటాం. లెట్ us see the composition. ముందుగా మనము అసెంబ్లీ యొక్క కంపోజిషన్ చూద్దాం, తర్వాత కౌన్సిల్కి వద్దాం. అయితే కామన్ థింగ్ ఒకటి చెప్తా, ఇంకోటి, ద హెడ్ ఆఫ్ ది అసెంబ్లీ ఈజ్ కాల్డ్ స్పీకర్. And the speaker is elected among themselves, is elected one among the persons, one among MLAs, one among the members. అంటే అక్కడ ఉన్న సభ్యులలోనే ఎమ్మెల్యేస్లోనే ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకుంటారనమాట. రెండోది కౌన్సిల్. The head of the council is chairman. The head of the council is a chairman. And the chairman is also elected. He is also elected one among the members. He is also elected one among the members. అంతేగా, అక్కడేమో వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ, ఇక్కడేమో చైర్మన్ ఈజ్ ఎలెక్టెడ్ వన్ అమాంగ్ ద మెంబర్స్. సో the chairman of the council is part of the state legislature. The chairman of the Rajya Sabha is outsider of the parliament. గుర్తుపెట్టుకోవాలి పదాలు. ఓకే, నౌ కౌన్సిల్ అసెంబ్లీ యొక్క కంపోజిషన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ అసెంబ్లీ యొక్క కంపోజిషన్ చూద్దాం. అసెంబ్లీ యొక్క కంపోజిషన్, యా, అసెంబ్లీ యొక్క కంపోజిషన్. The maximum strength of the assembly cannot be more than 500. అంటే up to 500. మ్యాక్సిమం 500 కంటే 500 ఉండాలి, 500 కంటే ఎక్కువగా ఉండకూడదు.
ద మినిమమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది అసెంబ్లీ యాజ్ పర్ ఇంకో మర్చిపోయా, ఇది ఆర్టికల్ 170 టాక్స్ అబౌట్ ది కంపోజిషన్ ఆఫ్ ది అసెంబ్లీ. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 170 మ్యాక్సిమం 500 కంటే ఎక్కువగా ఉండకూడదు. మినిమం వచ్చేసి ఇది ఇంపార్టెంట్ సార్, 60 ఉండాలి, మినిమం 60. కానీ కొన్ని రాష్ట్రాలు ఎగ్జామ్టెడ్, సిక్కిం కానీ, మిజోరం కానీ, గోవా కానీ, పాండిచ్చేరి కానీ, అంటే కొన్ని రాష్ట్రాల పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి 60 కంటే తక్కువ ఉంటాయి. కానీ ఎగ్జామ్లో వాట్ ఈస్ ద మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది అసెంబ్లీ అంటే మీరు ఆన్సర్ 60 పెట్టాలి, 60 పెట్టాలి. దట్ ఈస్ ద మీనింగ్. ఈ అసెంబ్లీలో ఉండే వాళ్ళని ఏమంటాం సార్ అంటే ఎమ్మెల్యేస్ అంటాం, మీకు తెలిసిందే. ఎమ్మెల్యేలు 2 రకాలుగా ఉంటారు, ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. The elected MLAs are elected by the people. Elected members are elected by the people under Article 326 of the Indian Constitution. Article 326 ప్రకారంగా రైట్ టు ఓట్, రైట్, ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు ద్వారా ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం. ఈ ఆర్టికల్ 326ని 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 18 సంవత్సరాలు చేశారు. మీకు ఇది ముందు కూడా చెప్పాను. ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారో వీటిలో ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ కూడా ఉంటాయి. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ కూడా ఉంటాయి. ఈ రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి అంటే 2030 వరకు కంటిన్యూ చేయాలి అని చెప్పి 104వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఎస్సీలు, ఎస్టీల యొక్క రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి మనకి 2030 వరకు కంటిన్యూ చేయాలని ఉంటుంది. రెండోది ఎవరు సార్? నామినేటెడ్ మెంబర్స్. ఎవరు వీళ్ళు? రైట్, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ద గవర్నర్ షెల్ నామినేట్ అట్లీస్ట్ 1 మెంబర్ ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ యొక్క నామినేషన్ ఇన్ ఆపరేటివ్ చేశారు. ఏం చేశారు? ఇన్ ఆపరేటివ్. సో 2 టైప్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎలక్టెడ్ మరియు నామినేటెడ్. ఎలక్టెడ్ మెంబర్స్ వచ్చేసి ఆర్టికల్ 326 ప్రకారంగా ప్రజల ద్వారా ఎన్నుకొని వస్తారు. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ నుంచి నామినేట్ అవుతారు. వీళ్ళని కూడా రైట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం తీసేసింది. ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది అసెంబ్లీ వచ్చేసి కెనాట్ బీ మోర్ దెన్ 500. ప్రస్తుతానికి యూపీ ఈజ్ ది హైయెస్ట్, ఉత్తరప్రదేశ్ విత్ ఆల్మోస్ట్ 408 ఎమ్మెల్యేస్ ఉంటారు యూపీలో, ఇది హైయెస్ట్. మినిమం వచ్చేసి సిక్కింలో స్టేట్ వైజ్గా 32 మంది ఉంటారు. పాండిచ్చేరి యూనియన్ టెరిటరీస్లో 30 మంది ఉంటారు. సో గోవా మరియు మిజోరంలో 40 మంది ఉంటారు. గోవాలో 40 మంది ఉంటారు, రైట్, మిజోరంలో కూడా 40 మందే ఉంటారు. తెలంగాణలో 119 మంది, ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఉంటారు, రైట్. ఇది ఇంపార్టెంట్ సార్ మనకి. సో ఇది మ్యాక్సిమం స్ట్రెంత్, మినిమం స్ట్రెంత్. ద కంపోజిషన్ ఆఫ్ ద అసెంబ్లీ వచ్చేసి ఆర్టికల్ 170లో రాస్తుంది. ఓకే, 170లో రాస్తుంది కంపోజిషన్ ఆఫ్ ది కౌన్సిల్. జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. మనకి కౌన్సిల్ అనేది ఖచ్చితం కాదు, రైట్. స్టేట్ లెజిస్లేచర్ వచ్చేసి ఇట్ ఈస్ యూనికామరల్ ఆర్ బైకామరల్. ఆర్టికల్ 169 ప్రకారంగా ఇట్ ఈస్ అ పార్లమెంట్ విచ్ హ్యాస్ ది అథారిటీ టు క్రియేట్ ఆర్ అబాలిష్ ఏ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయాలన్నా, అబాలిష్ చేయాలన్నా ఇట్ ఈస్ అ పార్లమెంట్ విచ్ హ్యాస్ ది అథారిటీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఎమ్మెల్సీస్లో 8 మంది ఉంటారు, కౌన్సిల్లో 8 మంది ఉంటారు. ఎలా ఎలక్ట్ అవుతారు? మనకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్ కాల్డ్ ఎమ్మెల్సీస్. The members of the state legislative council are called MLCs. Chala important. The maximum strength of the council cannot be more than 1/3 of the total strength of the assembly. The maximum strength of the council cannot be more than 1/3 of the total strength of assembly. And the minimum strength of the council can be 40 వరకు ఉండొచ్చు.
కెనాట్ బి లెస్ దెన్ 40. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 158 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇక్కడ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ ఏమన్నా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇక్కడ కౌన్సిల్ స్ట్రెంత్ అనేది 1/3 ఆఫ్ 175, 58. అంటే 58 మ్యాక్సిమం ఉండొచ్చు లేదా 40 మినిమం ఉండొచ్చు అనమాట. తెలంగాణ తీసుకుందామా, 119 ఇంటూ 1/3 అంతకే వస్తుంది 40. సో మినిమం మ్యాక్సిమం తెలంగాణలో 40, టెన్షనే లేదు. సరే సార్, అంత బాగానే ఉంది, కానీ వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్సీస్ని 5 రకాల బ్యాచ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నుకుంటాయి. దెర్ ఆర్ 5 batch constituencies who elect the MLCs. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 40 మంది ఉన్నారు కదా. ఈ 40 మందిని ఎవరు ఎన్నుకుంటారు? 5 రకాల బ్యాచ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నుకుంటాయి. ఎవరెవరు వాళ్ళు? 1, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 2, లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు, అంటే పంచాయతీ మున్సిపాలిటీలు. 3, గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, అంటే గ్రాడ్యుయేట్స్ విత్ 3 years స్టాండింగ్, అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారు. 4, గవర్నమెంట్ టీచర్స్ ఎన్నుకుంటారు. అండ్ 5, నామినేటెడ్ బై ది గవర్నర్. అంటే ఇక్కడ 40 మందిని అందరూ ఎన్నుకుంటారా? అట్లా ఎన్నుకుంటారు? అట్లా ఉండదు కదా. సో 40 మందిలో 1/3 ఆఫ్ ది మెంబర్స్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 40 మందిలో 1/3 ఆఫ్ ది మెంబర్స్ని లోకల్ బాడీస్ ఎన్నుకుంటాయి. 40 మందిలో 1/12 ఆఫ్ ది మెంబర్స్ని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. 40 మందిలో 1/12 ఆఫ్ ది మెంబర్స్ని గవర్నమెంట్ టీచర్స్ ఎన్నుకుంటారు. సిమిలర్లీ 1/6 ఆఫ్ ద మెంబర్స్ని మనకి నామినేటెడ్ బై గవర్నర్, అంటే రిమైనింగ్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. అంటే ఎమ్మెల్సీస్లో 5/6 ఆర్ ఎలెక్టెడ్ అండ్ 1/6 ఆర్ నామినేటెడ్. 5/6 ఆర్ ఎలెక్టెడ్, 1/6 ఆర్ నామినేటెడ్. సరే, ఇక్కడ గవర్నర్ నామినేట్ చేశారని చెప్పాను కదా. గవర్నర్ ఏ కేటగిరీస్ నుంచి నామినేట్ చేస్తాడు? ఎవరు వాళ్ళు? Governor is nominated from 5 categories: arts, literature, social service, technology, అంటే science and technology, and cooperative movement, సహకార సంఘాలు. ఈ 5వది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 4 కేటగిరీసే, ఫస్ట్ 4, కానీ గవర్నర్కి ఇక్కడ 5 కేటగిరీలు ఉంటాయి. ఓకేనా సార్? సో 5 కేటగిరీస్ ద్వారా ఎన్నుకుంటారు అనమాట. కోఆపరేటివ్ మూమెంట్స్ అనేది ఇంకో కేటగిరీ. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కంపోజిషన్ ఆఫ్ ద పార్లమెంట్ అనేది ఇట్లా ఉంటుంది. అయితే కంపోజిషన్ ఆఫ్ ద పార్లమెంట్ కౌన్సిల్ చూసాం కదా. ఆర్టికల్ 171 talks about the composition of the council. ఒకసారి క్లారిటీ ఇస్తాం మీకు. ఆర్టికల్ 168 composition of the state legislature. ఆర్టికల్ 169 creation or abolition of the state legislative council. కౌన్సిల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అబాలిష్ చేయాలో రాసి ఉంటుంది. ఆర్టికల్ 170 రైట్ కంపోజిషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ 171 కంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్. దీని గురించి రాసి ఉంటుంది. Who has the authority to create or abolish a state legislative council? It is Parliament. Parliament has the authority to create or abolish a state legislative council. This is important for the exam. చాలామంది అసెంబ్లీ అనుకుంటారు, కానీ కాదు. ఒక కౌన్సిల్ని క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2/3 మెజారిటీ ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి, అంతే. ఆ రెజల్యూషన్ పాస్ చేశాక అది పార్లమెంట్కి వెళ్తుంది. నౌ ఇట్ ఈస్ అ పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ టు క్రియేట్ ఆర్ అబాలిష్ ఎ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కానీ అల్టిమేట్ అధికారం పార్లమెంట్కే ఉంటుంది.
అంటే అసెంబ్లీలో 2/3 మెజారిటీ ద్వారా ఒక ఆమోదం పాస్ చేస్తే ఖచ్చితంగా పార్లమెంట్ పాస్ చేయాలని ఏం లేదు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ అ మీనింగ్. ఓకే, సో ఇది కంపోజిషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనకి ఇక్కడ గవర్నర్ యొక్క వీటో పవర్స్ చూడాలి. గుర్తుందా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వీటో పవర్స్ చూసాం కదా. సో అదేవిధంగా గవర్నర్ యొక్క వీటో పవర్స్ చూద్దాం. గవర్నర్ యొక్క వీటో పవర్స్ ఆర్టికల్ 200, ఆర్టికల్ 201లో డిస్కస్ చేయబడింది. ముఖ్యంగా ఆర్టికల్ 200. ఇక్కడ ఒక బిల్లు, ఒక ఆర్డినరీ బిల్లు అసెంబ్లీలో మరియు కౌన్సిల్లో పాస్ అయ్యి, ఒక ఆర్డినరీ బిల్లు అసెంబ్లీలో మరియు కౌన్సిల్లో పాస్ అయ్యి ఇది గవర్నర్ దగ్గరికి వచ్చింది. ఒక ఆర్డినరీ బిల్లు అసెంబ్లీలో మరియు కౌన్సిల్లో పాస్ అయ్యి ఇది గవర్నర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు గవర్నర్కి ఏం అధికారాలు ఉంటాయి అనేది ఇక్కడ వీటో పవర్. సో గవర్నర్ ఏం చేయొచ్చు సార్ దీన్ని అంటే, ఒకటి, ఈ కెన్ యాక్సెప్ట్ ద బిల్. ప్రెసిడెంట్ కూడా ఇదే చేస్తాడు కదా. ప్రెసిడెంట్కి కూడా వీటో పవర్స్ ఉంటే దానిలో 4 సేమ్, ఒకటి మాత్రమే డిఫరెంట్. ఒకటి, ఈ కెన్ యాక్సెప్ట్ ద బిల్. 2, ఈ కెన్ రిజెక్ట్ ద బిల్. You can reject the bill. 3, you can withhold the bill. You can withhold the bill. 4, you can send back the bill for reconsideration. You can send back the bill for reconsideration. And lastly, very important, there is one more veto power for the governor, that is he can reserve the bill with the President of India. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఈ కెన్ ఆల్సో రిజర్వ్ ద బిల్. చాలా ఇంపార్టెంట్ సార్ ఇవి. అంటే ఒక ఆర్డినరీ బిల్లు మనకి అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ అయ్యి గవర్నర్ దగ్గరికి వస్తే గవర్నర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఈ కెన్ యాక్సెప్ట్ ద బిల్. వెన్ గవర్నర్ యాక్సెప్ట్ ద బిల్, దిస్ ఈస్ కాల్డ్ యాక్ట్. గవర్నర్ ఆల్సో హ్యాస్ ది అథారిటీ టు రిజెక్ట్ ద బిల్. రైట్, దీన్ని ద ఎండ్ ఆఫ్ ద బిల్ అని అంటాం. ద ఎండ్, దీన్నే మనము అబ్సల్యూట్ వీటో అని అంటాం. ఏమంటాం సార్? అబ్సల్యూట్ వీటో పవర్స్. అబ్సల్యూట్ వీటో పవర్స్. 3వది ఏంటి? ఈ కెన్ విత్హోల్డ్ ద బిల్. గవర్నరు ఈ కెన్ విత్హోల్డ్ ద బిల్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ డేస్. ఈ కెన్ విత్హోల్డ్ ద బిల్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ డేస్. When governor is withholding the bill for any number of days, this is called pocket veto. The reconsideration bill is if it is again passed by assembly or council. Right? Assembly మరియు కౌన్సిల్ మళ్ళీ ఆ బిల్లుని పాస్ చేసింది అనుకోండి. ఆ బిల్ ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, మళ్ళీ పాస్ చేసి రీకన్సిడర్డ్ బిల్ మళ్ళీ పాస్ అయ్యి గవర్నర్ దగ్గరికి వస్తే ఇక్కడ గవర్నర్ ఏం చేయాలి? యాక్సెప్ట్ ఓన్లీ. యూ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ. యాక్సెప్ట్ మాత్రమే చేస్తాడు, ఈ కెనాట్ రిజెక్ట్. ఇలా ఇఫ్ గవర్నర్ ఈజ్ సెండింగ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్, దాన్ని ఏమంటాము? దట్ బిల్ ఈస్ కాల్డ్, సో దట్ పవర్ ఈస్ కాల్డ్ సస్పెన్సివ్ వీటో. That is called suspensive veto. ఈ 4 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు అధికారం. కానీ ఇక్కడ 5వది ఏంటి? రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్లు రిజర్వ్ చేయడం. గవర్నరు రైట్ ఒక బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయాలి అని అంటే ఆ బిల్లులో ఏ అంశాలు ఉంటే రిజర్వ్ చేస్తాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రిజర్వ్ the bill with the President of India. ఒక స్టేట్ లెజిస్లేచర్ బిల్లులో ఈ 5 అంశాలలో ఏదైనా అంశం ఉంటే గవర్నర్ హ్యాస్ ది అథారిటీ టు రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏంటి సార్ అవి? 1,
if that bill is against Constitution of India, ఆ స్టేట్ లెజిస్లేచర్ బిల్ అనేది కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంటే. 2, if the bill is against యూనియన్ లా, ఆ యొక్క బిల్ అనేది యూనియన్ లాకి విరుద్ధంగా ఉంటే. 3, if the bill is against the nation at large, దేశానికి విరుద్ధంగా ఉంటే. if the bill is against a law to implement DPSP, if the law is against if that law is against any other law to implement DPSP, అంటే ఆదేశక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన చట్టానికి విరుద్ధంగా ఉన్న దాన్ని తీసేయచ్చు. అండ్ లాస్ట్లీ, if it is endangering the పొజిషన్ ఆఫ్ హైకోర్ట్, ఆ స్టేట్లో ఉండే హైకోర్టు యొక్క పొజిషన్ని ఎండేంజర్ చేస్తూ ఉన్నా కూడా ద గవర్నర్ రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్, అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ప్రకారంగా ఒక బిల్లులో ఈ 5 అంశాలు ఉన్నా కూడా ఈ ఫస్ట్ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 అంశాలలో గవర్నర్ కెన్ రిజర్వ్, అంటే అతని ఇష్టం, మే ఆర్ మే నాట్ రిజర్వ్ ద బిల్. కానీ ఈ 5వ అంశం చూసారా, ఇఫ్ ద బిల్ ఈజ్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ ది హైకోర్ట్, ఇట్ ఈస్ కంపల్సరీ, ఇట్ ఈస్ mandatory for the governor to reserve the bill to the president of India if the bill is endangering the position of the high court. అంత బాగానే ఉంది కదా. మరి ఇప్పుడు ఒక స్టేట్ లెజిస్లేచర్ బిల్లును గవర్నరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ బిల్లు పైన ఏ అధికారాలు ఉంటాయి? వాట్ ఈజ్ దట్ అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొసెస్? ఇదే ఆర్టికల్ 201లో రాసి ఉంటుంది. ఆర్టికల్ 201 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓవర్ ద స్టేట్ లెజిస్లేచర్ బిల్. ఏం చేయొచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఒక స్టేట్ లెజిస్లేచర్ బిల్లుని ఆర్టికల్ 201 ప్రకారంగా 1, he can accept, 2, he can reject. అంటే absolute veto. 3, he can withhold for any number of days. దీన్ని పాకెట్ వీటో అంటారు. అండ్ 4, he can send back the bill to state legislature for reconsideration. అంటే ఆ బిల్లుని మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పి వెనకాలకు పంపిస్తారు. అయితే ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. 1, when the president of India is sending back the bill, to state legislature again for the reconsideration, the bill should be reconsidered within 6 months. అంటే 6 నెలల్లో స్టేట్ లెజిస్లేచర్ ఆ బిల్లుని మళ్ళీ రిజెక్ట్ చేయడమో లేదా యాక్సెప్ట్ చేయడమో మాడిఫై చేయడమో ఏదో చేయాలా. ఒక్కసారి 6 months లోపల నిర్ణయం తీసుకున్నాక ఆ బిల్ ఎక్కడికి వస్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుంది. అంటే రీకన్సిడర్ అయిపోయాక బిల్లు మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రీకన్సిడర్డ్ బిల్లు పైన 2 అధికారాలు ఉంటాయి. 1, యాక్సెప్ట్ చేయడము, లేదా ఇక withhold for any number of days, పాకెట్ వీటో. అంటే ఒక రీకన్సిడర్డ్ బిల్లు పైన, ఒక స్టేట్ లెజిస్లేచర్ రీకన్సిడర్డ్ బిల్లు పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పాకెట్ వీటో యూటిలైజ్ చేసే అధికారం ఉంటుంది ఆర్టికల్
201 ప్రకారంగా, ఆర్టికల్ 201 ప్రకారంగా సర్కారియా కమిషన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానీ, రాజ్ మన్నార్ కమిషన్ కానీ ఏమని చెప్పారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ లెజిస్లేచర్ బిల్లుని విత్హోల్డ్ చేసుకునేటప్పుడు రీజన్ అడిగారు. రీజన్ ఏమని చెప్పాడు. రీజన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకు విత్హోల్డ్ చేశారో రీజన్ ఇస్తే స్టేట్ లెజిస్లేచర్ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి వీటో పవర్స్ ఆఫ్ ది గవర్నర్. అంటే గవర్నర్ వీటో పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. గవర్నర్ వీటో పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు? ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ వీటోస్ ఉంటాయి. మరి సార్ బిల్ ప్రొసీజర్ సేమే ఉంటుందా? ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, నాకు చెప్పేస్తాను మీకు ఇప్పుడు. అదేంటది? ఒక ఆర్డినరీ బిల్ అనేది స్టేట్ లెజిస్లేచర్లో అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్కి వచ్చింది అనుకోండి. ఇక్కడ కౌన్సిల్ ఏం చేయొచ్చు ఆ బిల్లును అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేసుకోవచ్చు, లేదా యాక్సెప్ట్ విత్ చేంజెస్ చేయొచ్చు. సేమ్ పార్లమెంట్లో కూడా ఇదే ఉన్నాయి కదా, కరెక్టే. కానీ ఇక్కడ కొంచెం తేడాలు ఉంటాయి. ఏంటది? ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ స్టేట్ లెజిస్లేచర్లో ఉండదు. అంటే డెడ్ లాక్ అయినప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది స్టేట్ లెజిస్లేచర్లో ఉండదు, పార్లమెంట్లో ఉంటుంది. సో ఒక ఆర్డినరీ బిల్ అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్కి వస్తే కౌన్సిల్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆ బిల్ ఎక్కడికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సపోజ్ కౌన్సిల్ అసెంబ్లీలో ఇచ్చిన బిల్లుని రిజెక్ట్ చేస్తే దట్ ఈస్ డెడ్ లాక్. ఎండ్. డెడ్ లాక్ జరిగినప్పుడు పార్లమెంట్లో అయితే జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ ఉంది, ఇక్కడ లేదుగా. మరి ఏం చేయాలి చెప్తా. ఒక ఆర్డినరీ బిల్లుని కౌన్సిల్ మ్యాక్సిమము 3 నెలలు మాత్రమే విత్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ విత్ హోల్డ్ ఫర్ ఓన్లీ 3 months, నాట్ మోర్ దెన్ 3 months. సపోజ్ చేంజెస్ ద్వారా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఒప్పుకుంటే మళ్ళీ వాపస్ వస్తుంది, యాక్సెప్ట్ మాత్రం చేస్తుంది, ఇది మీకు తెలుసు. 3 నెలల కంటే ఎక్కువగా విత్ హోల్డ్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? మళ్ళీ డెడ్ లాక్ అనే అంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఎ డెడ్ లాక్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఆన్ ఎ బిల్, ఇంకో 1 month గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఈ 1 monthలో కౌన్సిల్ ఆ బిల్లును ఒప్పుకోవాల్సిందే. ఇఫ్ ఎట్ ఆల్ కౌన్సిల్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బిల్ విత్ ఇన్ 1 month, that is called deemed accepted by both the houses and the bill will go to governor. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు చాలు. ఓకే, ఇది మనకి బిల్ ప్రొసీజర్, గవర్నర్ వీటో పవర్స్, స్టేట్ లెజిస్లేచర్ యొక్క కంపోజిషన్. సో దిస్ ఈజ్ యువర్ స్టేట్ లెజిస్లేచర్ క్లాస్. I'll see you guys again in another topic in my next class. Till then, happy learning. Thank you very much.